హాయ్, వెల్కమ్ టు లిమ్రా టీవీ. నేను మీ హేమంత్. సో ఈరోజు మన కొత్త కథనం ఏంటో తెలుసా? నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి పనులు, మంచి పనులు చేయడంలో, మంచి పనులు చేయించడంలో, మంచి పనుల గురించి మాట్లాడడంలో నిజంగా ప్రతి ఒక్కరూ ముందుండాలి. మంచి పనిని జరిగిస్తున్నటువంటి పనిని గురించి చెప్పడానికే లిమ్రా టీవీ మీ ముందుకు వచ్చింది. అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదల నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం. చూసారా, కొత్తది ఎప్పుడైనా విన్నారా ఇది? అన్నా క్యాంటీన్ అండి. గత 5 years ముందు అన్నా క్యాంటీన్ అనేది నెల్లూరు కానీ పరిసర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టిన తర్వాత 5 రూపాయలకి భోజనం, కడుపు నిండా భోజనం అండి, అన్లిమిటెడ్ ఫుడ్ వాళ్ళు పెడతారు. సో అయితే ఇది మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను మరలా పునరుద్ధీకరించింది అని చెప్పడంలో మాత్రం అతిశయోక్తి లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నా క్యాంటీన్ ఎప్పటి నుంచో తెలుసా అండి? అదేనండి, ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి పేద ప్రజలకు కడుపు నిండే రోజు వచ్చిందండి. సో ఏంటో తెలుసా, కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు దూరంగా. పనికి వెళ్ళాలి అంటే ఇల్లు ఎక్కడో ఉంటుంది, పనులు ఎక్కడో ఉంటాయి. సో పనులకి వెళ్ళాలంటే ఖచ్చితంగా క్యారెట్ కట్టుకోవాల్సిందే. అది అన్నమైనా, టిఫిన్ అయినా, లేకపోతే ఇంకేదైనా పెరుగు అన్నమైనా, ఏదైనా అన్నం పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి. సో ఇంకా అలాంటిది పేద ప్రజలకు కానీ, పనికి వెళ్ళే వారికి కానీ ఇంకా అలాంటి ఇబ్బంది లేదు. సో ఎక్కడైనా సరౌండింగ్ ప్రాంతాలు ఎక్కడైనా బిఫోర్ 1/2 kilometer కంటే ఇంకా దగ్గరే ఉంటుంది ప్రతి సెంటర్లోనూ. సో అక్కడికి వచ్చి మీరు 5 రూపాయలు ఇచ్చేసారు, కడుపు నిండా వాళ్ళు అన్నం తింటారు. సో నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అన్నా క్యాంటీన్లు మరలా పెట్టడం అనేది మాత్రం నిజంగా చెప్పుకోవచ్చు. సో ఈ అన్నా క్యాంటీన్ల గురించి పబ్లిక్ ఏమంటుంది, ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఎలాంటి అనుభూతి పొందుతారు, ప్రజలకు ఎలాంటి మేలు ఉందో వాళ్ళని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. క్యాంటీన్ వస్తుంది కదా తొందరలో, 5 రూపాయలకి భోజనం, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? కావాలనే తెచ్చుకో, ఏడా తినేస్తాం. ఇక్కడే తినేస్తారా? అది ఎలా అనిపిస్తుంది అమ్మా? పనులు పోయే వాళ్ళకి కానీ పేదవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అందరు తింటారు స్వామి, అందరు తింటారు. మంచి ఫుడ్, అన్ని రకాలు. మీకు సంతోషమేనా? మాకు సంతోషమే. మరొకరిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దామా? చెప్పండి, అన్నా క్యాంటీన్లు ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి మళ్ళీ వస్తున్నాయి. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మంచిదే సార్, పేదవాళ్ళందరికీ మంచిదే. 5 రూపాయలు అన్నం తింటున్నాం అంటే కడుపు నిండా అన్నం పెడతారు. సో ఇంక నుంచి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే పరిస్థితి లేదు. మేము ఇక్కడే తింటాం. ఇక్కడ ఎట్లుంటుందమ్మా ఫుడ్? ఇదివరకు ఎట్లుంది? అది వరకు బాగానే ఉంది సార్. ఉదయాన్నే ఇడ్లీ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం సాంబార్ అన్నం పెరుగు పెట్టేవాళ్ళు, సాయంత్రం పెట్టేవాళ్ళు. అప్పుడు అందరికి కూడా మేలు అనిపించేది. మేలే సార్. ఇప్పుడు మీరు ఎలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు? సార్ మాకు సంతోషంగా ఉంది, కానీ ఇంటికాడ వండుకోకపోయినా వచ్చి శుభ్రంగా తినచ్చు అనిపిస్తుంది సార్. అంటే పిల్లల వరకు చేసి పెట్టేసిపోయినా మీరు మాత్రం ఇక్కడ తినచ్చు సార్. ఇక్కడ మీరు ఏం చేస్తారు? కూరగాయలు అమ్ముకుంటాం. అన్నా క్యాంటీన్ మరలా ఈ నెల 15వ తారీఖు వస్తుంది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎంతకి చెప్పు భోజనం? 5 రూపాయలు. 5 రూపాయలకి. సో ఇప్పుడైతే నువ్వు అన్నం తెచ్చుకుంటున్నావు ఇంటి దగ్గర నుంచి, ఇక్కడ నుంచి తెచ్చుకుంటావా? తెచ్చుకొని ఇక్కడే తింటాను. ఇక్కడే తినేస్తావు. ఏం చేస్తుంటావు రోజు? నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. ఫ్యాన్సీ వ్యాపారం చేస్తూ ఉంటాను. ఎంత జరుగుతుంది అంటే రోజుకు 100 రూపాయలు వచ్చినా 5 రూపాయలు భోజనానికి పోతుంది. 5 రూపాయలు అన్నానికి పెడతాను, మిగతా డబ్బులు నా దగ్గరే ఉంటాయి. సంతోషమే, హ్యాపీనే కదా 5 రూపాయలు అన్నం అంటే. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా తినొచ్చు. డబ్బులు ఎక్కువ పెట్టి తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇక్కడ తింటారు, హ్యాపీగా తింటారు. 5 రూపాయలకి అన్ని రకాల భోజనం పెడతారు కదా, బాగుంటుంది తినేదానికి. అందరూ తినొచ్చు ఇక్కడే, మేము కూడా ఇక్కడే తింటాం, బాగుంటుంది. పేదవాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి అందరూ ఇక్కడే తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మంచిదే కదా అన్న క్యాంటీన్ ఉంటే. బాగా మంచిగా జరుగుతుంది సార్. రేపు అన్నా క్యాంటీన్ ఓపెన్ అంటే ఈ పక్క అందరూ పేదోళ్ళు బొలుగులు మొత్తం వృక్ష వాళ్ళు, కూలోళ్ళు, నాలోళ్ళు మొత్తం అన్నీ తిని మాకు హ్యాపీ. సో ఇదివరకు లేదు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా, నాణ్యమైన ఫుడ్డే పెడతారా?
సరే అది 5 రూపాయలు పెడతారో 10 రూపాయలు పెడతారో, కానీ బయట పోయి తెచ్చుకుంటే 70-80 రూపాయలు అవుద్ది. మాకు చాలా మేలు జరుగుతుంది. అది గత సంవత్సరంలో 2014లో సార్ పెట్టిండు. 14 ఎలక్షన్ తర్వాత ఆ సార్ ఓడిపిండు. గత ప్రభుత్వంలో ఏం లేదు, కానీ మళ్ళీ అదే సార్ వచ్చిండు కాబట్టి మాకు లక్షణంగా జరుగుతుంది. సో కడుపు నిండా తింటారు, ఇంకా ఇబ్బందిలే. వాళ్ళు మంచిదే, అన్నగట్టి ఉండాలా, 10 మంది బతకాలా, ముసలి ముక్కలు అందరూ బాగుండాలి. ఇదివరకు మీరు అన్నానికి ఎక్కడికి పోయేవాళ్ళు? హోటల్లో తినేది ఎంత? 150-200 అయ్యేది. మరి వచ్చేదే 200-300 అయితే మరి భోజనానికి అంత పెడితే మళ్ళీ ఇంటికి ఏం తీసుకుపోతారు, పిల్లలకి మరి ఇక బతకలేకనే కదా ఈ విధంగా బతుకుతున్నాము. ఇక 5 రూపాయలు పోయిన కాబట్టి తినేసి ఆడిని హాయిగా వ్యాపారం చేసుకొని బతుకుతాము. ఏం చేస్తుంటారు? ఇక అట్టిపల్లి వ్యాపారం ఎప్పటి నుంచి? మేము 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నావు కాబట్టి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం అనేది ప్రతి పేదవాడికి కల కదా. వచ్చినప్పుడు జగన్ మొత్తం తీపిచ్చేశాడు. జగన్ మొత్తం మోసం, చంద్రబాబు మేలు మాకి. అది అన్నకంటే 10 మంది బతుకుతారు, రోడ్డు మీద ముసలి ముక్కలు అందరూ తింటారు, 5 రూపాయలతో వెళ్ళిపోతారు. అది పెద్ద పెద్ద హోటల్ తినాలంటే వాళ్ళ కాదు, బతకలేరు. అది సో ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏమి ఇబ్బంది అంటే అంతా హ్యాపీ. ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే బతుకుతున్నాం, ఇక్కడే చస్తున్నాం కూడా. అది కావాల్సింది అన్న. కాదు 5 రూపాయలకి ఈసారి పెడుతున్నారు, సంతోషమేనా? సంతోషం నాయన, అందరికీ సంతోషం, మీ అందరికి సంతోషం, మీ అందరి చల్లని మేము కూడా బతుకుతాం. చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తావు? చంద్రబాబు నాయుడుకి మనం చెప్పే మాటలే బాగా వస్తాయి, సూపర్గా అయినా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రావాలనే కదా అందరు సంతకాలు పెట్టిపోయి ఏళ్ళు మొదలు లేచి ఓటుకు వచ్చి గెలిపించుకున్నదా. ఇక్కడ ఏం చేస్తుంటావు నువ్వు? ఇక్కడ నిమ్మకాయలు అమ్ముకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, ఎట్టగొట్ట బతుకుతున్నామయ్యా మార్కెట్ కాడ నాయన. మేము అది అయితే ఇంకా 5 రూపాయలకి అన్నం అంటే కడుపు నిండా తింటావు కదా? తింటాం. అన్నం అంటే 5 రూపాయలకి అన్నం తిన, కడుపు ఆకలి కదండి నాయన, తినొద్దా? తింటాం నాయన. బంగారంగా కోటి మంది కాసుకుంటారు ఆ భోజనం కోసం. ఇక్కడ పని పాటు చేసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం కూడా తీసుకున్నాడు, చాలా సంతోషం మాకు. 5 రూపాయలకి పెట్టడం అనేది బ్రహ్మాండంగా 10 రూపాయలు పెట్టే తింటామండి, ఆనందం అది. ఆ మురళ గిట్టలు అంత అన్నం పెడతారు, 70 రూపాయలు తీసుకుంటారు. 10 రూపాయలు పెట్టినా ఆనందంగా తింటాం, పని చేసుకునే వాళ్ళం, కడుపాత్రంకి వచ్చిన వాళ్ళమే. రోజుకు 200 రూపాయలు సంపాదించే వాళ్ళు 5 రూపాయలకే భోజనం అంటే సంతోషం, ఆనందంగా ఉంది. ఆ 200 రూపాయలు సంపాదించుకొని 5 రూపాయలు భోజనం చేసుకొని కొరవ డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తాం. మీరేం చేస్తుంటారు ఇక్కడ? పూల అంగడి. ఎంతకాలం నుంచి? 5 సంవత్సరాల నుంచి ఉన్నాం. 5 సంవత్సరాలు. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా? ఏం బ్రహ్మాండంగా ఉంది, సంతోషం. కడుపు నిండా తింటాను అన్నం, మహానుభావుడు పుణ్యమా. అన్నం మటు కడుపు నిండా తింటామా. ఇది వరకు పెట్టినప్పుడు బాగా తిన్నాం, ఇప్పుడు పెడితే కానీ మరి ఎట్ట పెడతారు. మళ్ళీ 15వ తారీఖు నుంచి బాగా పెట్టనిండమ్మా. అదే మా కాళ్ళు ఇరిగి కాయలు అమ్ముకుంటా నిష్టి బతుకుతున్నాం. ఆ పింఛన్ కూడా చాలక వ్యక్తినంగా బాగా పెడితే అదే సంతోషం మాకు. అటు ఇటు తిరగలేక పోలేక రోడ్డు దాటా పెడుతుండే, అంతవరకు చాలు నాయన. సో చూశారు కదండి, నిజంగా వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక షెల్టర్లో ఉండో ఒక రూమ్లో ఉండలేదండి. అందరూ ఎండకండి, ఎండైనా ఎండకుంటారు, వానైనా తడుస్తారు. ఇలాంటి వాళ్ళకి నిజంగా ప్రభుత్వాలు ఉండేది దేనికోసమంటే ప్రజలను, అంటే పేద ప్రజలను ఆదుకోవడానికే పథకాలండి. అన్నిటికంటే కూడా, అన్ని దానాల కంటే కూడా నిజంగా చెప్పాలని అన్నదానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నం కోసం కోటి విద్యలు కూటి కోసమే. సో కోటి విద్యలు లేకపోయినా కూడా కూలికి పోయే ప్రతి వారు కూడా కడుపు నిండా సంతోషంగా పడుతున్నారు అంటే మాత్రం కేవలం అన్నం కోసమేనండి. మీరైనా నేనైనా ఎవరైనా కూడా అన్నం మనం పడేది కూటి కోసమే. ఆ అన్నమే 5 రూపాయలకి వస్తుందంటే మాత్రం ప్రతి పేదవారు మాత్రం కూలికి పోయేవాళ్ళు, ప్రతి సామాన్య మానవుళ్ళు కూడా 5 రూపాయలు కడుపు నిండా తినే రోజులు వచ్చేసాయని ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. సో ఇది ప్రతి పేదవాని యొక్క గుండె చప్పుడు ఏంటంటే అన్ని దానాల్లో కొంటే అన్నదానం మళ్ళా గుర్తు చేస్తున్నాను. సో ఇది ఎవ్వరు ప్రభుత్వాలు కాదండి, ఏది మారినా కూడా పేద ప్రజలను గుర్తు చేసుకోవడమే ప్రభుత్వం యొక్క ఒక కర్తవ్యం వాళ్ళది. సో మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి, రాగానే అన్నా క్యాంటీన్లు మాత్రం మరలా ప్రారంభించడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారండి. సో ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారండి. సో ఇది ఇవాల్టి లిమ్రా టీవీ కథనం. మరొక కథనంతో మీ ముందు కలుసుకుంటాం. అంటిల్ దాన్ నిజంగా ప్లీజ్ వాచ్ లిమ్రా టీవీ. కెమెరామ్యాన్ ఆరిఫ్తో మీ హేమంత్.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.